హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిబంధనల్లో రూల్స్‌లో కీలక సవరణ అండి. ఉద్యోగులకు ఉపశమనం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో అత్యంత కీలకమైన పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 1980 సంవత్సరంలో రూపొందించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ నిబంధనలకు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 తాజాగా కొన్ని ముఖ్యమైన సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో, ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవీ కాలంలో అత్యంత క్రమశిక్షణతో మెలగాలని, ఒకవేళ ఏమైనా తప్పులు లేదా అవినీతికి పాల్పడితే వారిపై తీసుకునే క్రమశిక్షణ చర్యల విషయంలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఈ యొక్క మార్పులు దోహదపడతాయి. మరి గతంలో ఉన్న నిబంధనల ప్రకారంగా కొన్ని సాంకేతిక సందిగ్ధతలు ఉండటంతో వాటిని తొలగిస్తూ అధికారికంగా చట్టబద్ధమైన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సవరణలోని ప్రధాన అంశం ఏమిటంటే, ఒక ఉద్యోగిపై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతిని స్పష్టం చేయడం. అయితే ఏదైనా కారణం చేత ఒక ఉద్యోగికి రావాల్సిన పూర్తి పెన్షన్ లేదా అతనికి రావాల్సిన పూర్తి గ్రాట్యుటీ నిలిపివేయాలని లేదా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లయితే, ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీతో ఖచ్చితంగా సంప్రదింపులైతే జరపాల్సి ఉంటుంది. ఎందుకంటే పెన్షన్ అనేది ఉద్యోగి తన జీవితాంతం కష్టపడి పని చేసినందుకు గాను పదవీ విరమణ తర్వాత పొందే ఆర్థిక భద్రత కాబట్టి, సో, దాన్ని పూర్తిగా నిలిపివేయడం అనేది చాలా పెద్ద శిక్షగా పరిగణించబడుతుంది. అందుకే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం అధికారులు మాత్రమే కాకుండా రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినటువంటి ఏపీపీఎస్సీ యొక్క సలహాను, వారి అభిప్రాయాన్ని తీసుకోవడం ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే ఈ సంప్రదింపుల ప్రక్రియలో ప్రభుత్వం ఒక ముఖ్యమైన మినహాయింపును కూడా పొందుపరిచింది. ఒకవేళ సదరు ప్రభుత్వ ఉద్యోగిపై ఏమైనా క్రిమినల్ కేసు ఉండి న్యాయస్థానం ఆ ఉద్యోగికి శిక్ష విధించినట్లయితే అప్పుడు ఏపీపీఎస్సీని సంప్రదించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. అంటే రుజువైన శిక్ష ఖరారైన సందర్భాల్లో ఇప్పటికే న్యాయపరంగా నేరం నిరూపించబడింది కాబట్టి ప్రభుత్వం నేరుగా ఆ ఉద్యోగి యొక్క పెన్షన్ లేదా గ్రాట్యుటీని నిలిపివేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల న్యాయపరంగా దోషులుగా తేలిన వారి విషయంలో కాలయాపన లేకుండా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ప్రభుత్వానికి లభిస్తుంది. మరి ఈ మార్పులన్నీ కూడా 1980 నాటి పెన్షన్ నిబంధనలోని ప్రొవి ప్రొవిజో టు రూల్స్ 9 ప్రొవిజో టు రూల్ 9 కింద ఉన్నటువంటి ఈ నిబంధనలకు సవరణగా అమల్లోకైతే రానున్నాయి. సాధారణంగా రూల్ 9 అనేది ఉద్యోగుల పెన్షన్ నిలిపివేత, రద్దు లేదా తగ్గించే అధికారాల గురించి ప్రభుత్వానికి ఉన్న హక్కులను వివరిస్తుంది. ఈ కీలకమైన సవరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి పీయూష్ కుమార్ గారు అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేయటం జరిగింది. దీనివల్ల ఇకపై రిటైర్డ్ అయినటువంటి లేదా రిటైర్డ్ కాబోతున్నటువంటి ఉద్యోగుల పైన ఏదైనా శాఖాపరమైనటువంటి విచారణలు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతున్నప్పుడు ఈ కొత్త నిబంధనల ప్రకారమే తుది నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి మొత్తానికి సవరణల వల్ల ఉద్యోగులకు ఒకవైపు రక్షణ కల్పించబడుతుంది. మరోవైపు కఠినమైన జవాబుదారీతనం కూడా పెరుగుతుంది. మరి నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండేలాగా ఏపీపీఎస్సీ వంటి ఉన్నత స్థాయి సంస్థల పర్యవేక్షణ అనేది ఉండటం ఒక శుభపరిణామం. అదే సమయంలో తీవ్రమైన అవినీతి లేదా ఇతర నేరాలకు పాల్పడిన కోర్టుల ద్వారా శిక్షలు అనుభవించే వారికి పెన్షన్ ప్రయోజనాలు అనేది అందకుండా చేయటంలో ఈ సవరణలు ప్రభుత్వానికి పూర్తి అధికారాన్ని కట్టబెడతాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగంలో క్రమశిక్షణను కాపాడటం మరియు పెన్షన్ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగును తొలగించడమే ఈ మార్పుల వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యము. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే 1980 నాటి ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ నిబంధనల రూల్ నెంబర్ 9ను సవరణ చేశారు. సో, పూర్తి పెన్షన్ లేదా గ్రాట్యుటీ నిలిపివేసే ముందు ఏపీపీఎస్సీని సంప్రదించడం తప్పనిసరి. ఒకవేళ న్యాయస్థానాలు ఉద్యోగికి శిక్ష విధిస్తే
ఏపీపీఎస్సీ సంప్రదింపులు అవసరం లేదు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో పారదర్శకత మరియు వేగం పెంచడం ఈ సవరణ యొక్క ఉద్దేశము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ మరియు గ్రాట్యుటీని నిలిపివేసే ప్రక్రియలో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. సాధారణంగా క్రమశిక్షణ చర్యల సమయంలో పూర్తి పెన్షన్ నిలిపివేయాలంటే ఏపీపీఎస్సీ సలహా తీసుకోవాలి. కానీ కోర్టు ద్వారా శిక్ష పడిన ఉద్యోగుల విషయంలో నేరుగా చర్యలు తీసుకునే అధికారం అనేది ప్రభుత్వానికి ఉంటుంది. సో, దీని ద్వారా తప్పు చేసిన వారికి శిక్ష వేగంగా పడేలాగా, అలాగే అర్హులకు న్యాయం జరిగేలాగా నిబంధనలను అయితే రూపొందించారు.